హాంకాంగ్ ఫ్రైడ్ రైస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బాయిల్డ్ రైస్ అంటే అన్నం, గ్రీన్ బెల్ పెప్పర్, బీన్స్, ఎండుమిర్చి, గుడ్డు, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, కొద్దిగా జీడిపప్పు గార్నిష్ కోసం, చిల్లీ సాస్, సోయా సాస్ అదనమాట ఇంగ్రీడియంట్స్. దీంతో పాటుగానే సాల్ట్ ఒకటి మనం పక్క నుంచి యాడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా చాప్ చేసేసుకుందాము. ఫ్రైడ్ రైస్ కోసం కాబట్టి అన్నీ కూడా ఫైన్ చాప్ చేసేస్తాము. నూడిల్స్ కనుకైతే కొద్దిగా పొడవు వచ్చేలాగా జూలియన్స్ లాగా ఇట్లా కట్ చేసుకుంటాం. కానీ ఫ్రైడ్ రైస్కి స్పూన్తో తినేటప్పుడు తీసుకోవడానికి ఏదైతే వీలుగా ఉంటుందో ఆ విధంగా ముక్కలు చేసేస్తాం అనమాట యూజువల్లీ. దాని దృష్టిలో పెట్టుకుంటాం. ఓకే, హియర్ వి గో. ఓకేనా, చాపింగ్స్, ఫ్రైస్ అన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేసుకుందాం. కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఎగ్గుతో వంట మొదలు పెడదాం. అలాగే చాపింగ్స్లో యథావిధిగా వెల్లుల్లి, ఉల్లి మనం మొదలు పెడతాం కదా ఆ విధంగానే, కాకపోతే ఇందులో వెల్లుల్లి లేదు కాబట్టి డైరెక్ట్గా ఉల్లిపాయతో స్టార్ట్ చేస్తాం. అన్నీ కూడా ఫైన్ చాప్. పెనం వేడెక్కింది లోపు ఇందులో జీడిపప్పు వేస్తాం. జస్ట్ డ్రై రోస్ట్. కొద్దిగా డ్రై రోస్ట్ చేసేస్తే క్రిస్ప్గా అవుతాయి కదా, అందుకోసం చేసి పెడుతున్నాం అంతే అనమాట. అండ్ ఆనియన్ చాపింగ్ అయిపోయింది. దీంట్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటా. అలాగనమాట. అలాగే క్యారెట్ కూడా చాప్ చేద్దాం. జీడిపప్పు ఫ్రై అయిపోయిన దాన్ని తీసేసుకుంటున్నాం బయట. క్యారెట్ చాపింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఫైనల్లీ బీన్స్ ఒక్కటి చాప్ చేయాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా, అంటే రెడ్ చిల్లీస్ చాప్ చేస్తే ఫ్లేక్స్ అయిపోతాయి కదా ఆ స్టైల్లో. అయితే ఈలోపు స్టవ్ మీద పని మొదలు పెట్టేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎగ్ని స్క్రాంబుల్ చేయాల్సి వస్తుంది. ఆ చేసే క్రమంలో కొద్దిగా అటు ఇటు అయితే ఓవర్ కుక్ అవ్వడము ఇట్లాంటివి అవుతాయి. అందుకని ఈ పని అంతా చేసుకొని ఒకేసారి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. బీన్స్ కూడా ఫైన్ చాపే. ఇంకా సింగపూర్ నూడిల్స్ అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, బోల్డ్ అని వెజిటేబుల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రెడ్ చిల్లీ ఉంది కదా, ఈ రెడ్ చిల్లీలు వేసేది, ఆ వేసిన టైమింగ్ డిఫరెన్స్, వీటితోటే ఆ స్మోకీనెస్ కానీ ఆ హాట్నెస్ కానీ టెక్స్చర్ కానీ మారిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా పర్టికులర్గా ఆ డిష్లోని అథెంటిసిటీని తీసుకొస్తాయి. డన్ కదా, మొత్తం అన్నీ అయిపోయాయి ఇప్పుడు షాపింగ్. సో నౌ ఈ వేడి పెనంలో కొద్దిగా బాగా ఆయిల్ వేసుకొని గుడ్డు కొట్టి వేసుకోవాలి. ఎగ్ అలాగే వేస్తే వైట్ అండ్ ఎల్లో సపరేట్గా ఉండి పర్ఫెక్ట్గా రాదు మనకు స్క్రాంబ్లింగ్.
కాబట్టి మిక్స్ చేసి వేద్దాం. లైక్ దిస్. ఆమ్లెట్ లాగా సాఫ్ట్గా రాకూడదు, అట్లా అని మరి బర్న్ అవ్వకూడదు. ఇట్లా ముక్కలు ముక్కలు వచ్చేలాగా ఉంటే మిక్సింగ్ బాగా అవుతుంది, మనకి డిజైర్డ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. దీనంతా కూడా ముక్కలు చేసుకొని ఎగ్లోకి వెళ్ళే విధంగా, నూడిల్స్లో లేకపోతే ఫ్రైడ్ రైస్లో మిక్స్ అయ్యే విధంగా చేసుకుంటాం. ఓకేనా? ఎగ్ రెడీ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేస్తాం. అదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మిగిలినవన్నీ కూడా కుక్ చేయాలి. ఫస్ట్ ఆనియన్, ఆ తర్వాత హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను, తర్వాత బీన్స్, then capsicum, అలాగే చిల్లీ ఫ్లేక్స్, యా. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఫ్రైడ్ రైస్ ఇలాగే స్టైల్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అదే స్టైల్లోనే మనం చేస్తున్నాము. కొద్దిగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ వేసుకుంటాం అనమాట, ముద్ద కట్టకుండా. అలా చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఎంతోసేపు మిగలదు ఆ కలర్ అంతా, ఎందుకంటే ఆల్మోస్ట్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిషెస్ సేవ్ చేసినా కూడా మనకు బై డిఫాల్ట్ పడిపోయే సోయా సాస్ దెబ్బకి అంత కలర్ ఒకటిలాగా వచ్చేస్తుంది. ఇదేమో చిల్లీ సాసు అండ్ దెన్ సోయా సాస్. ఎగ్ కూడా ఏం చేద్దామంటే గార్నిష్లో డైరెక్ట్గా యూస్ చేసుకుందాము. ఇంకో పని ఏం చేయొచ్చు అంటే ముక్కలు ముక్కలుగా ఎగ్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసేయచ్చు, లేదంటే గార్నిష్లో అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము ప్రజెంటేషన్లో. సో నేను ప్రజెంటేషన్ కోసం ప్రిజర్వ్ చేస్తున్నాను. ఫైనల్లీ కొరియాండర్. సాల్ట్ ఒక్కటి సోయా సాస్లో ఉన్నదే సరిపోతుందన్న ఉద్దేశంతో వేయలేదు, కావాలనుకుంటే మీరు కొద్దిగా టేస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. మీ సాటిస్ఫాక్షన్ కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా వేసేసాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను.